రాజకీయ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో వైసీపీ ఆఫీసుపై దాడి జరిగింది. బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా భర్త వేణుగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహించారు. వైసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇక అధికారం ఉందని విర్రవీగితే జగన్ సీఎం అయ్యాక ప్రతీకారం తప్పదని టీడీపీ నేతలను హెచ్చరించారు వేణుగోపాల్ రెడ్డి. తాము కొట్టే దెబ్బ మీ ఊహకు అందదని వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ ఓడిపోతే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండని అన్నారాయన. రోజు ఒకటన్నా చంప మీద కొడితే మేము ఇంకో చంప చూపించడానికి మేము గాంధీలు కాదు, మేము వైఎస్ఆర్సీపీ నిష్ఠావంత కార్యకర్తలం. ఈ రోజు మీ అధికారం ఉందని చెప్పేసి మీరు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయిన వెంటనే 2.0లో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. తమ్ముళ్ళు, టీడీపీ తమ్ముళ్ళు, మీకు ముఖ్యంగా చెప్తున్నా, ఈ రోజు బాలకృష్ణ హిందూపూర్లో ఉన్నాడని చెప్పేసి మీరు అటాక్ చేసి గొడవ చేసి అన్ని పగలేసినారేమో. రేపు ఓడిపోతే మీ బాలకృష్ణ ఇక్కడ ఉండడో, మీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి తెలియజేసుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరిని వదిలే ప్రసక్తి అయితే ఉండదు. మీరు ఇంకా మాకుంది, అధికారం ఉంది, మేమేమైనా చేయగలం అంటే ఒక పని చేయండి, మీరు మమ్మల్ని అందరినీ చంపేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, లీడర్లందరినీ చంపేసి రాజకీయం చేసుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఇక హిందూపురం ప్రాంతంలో 40 ఏళ్లుగా ఎవడి కిందో బానిసలుగా బతుకుతున్నామంటూ గతంలో వేణుగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఆ సందర్భంలో ఏమన్నారో చూద్దాం. ఆలోచించేయండి అన్న, ఎందుకు అంటే దాదాపు 40 సంవత్సరాల్లో ఒక బానిసలాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచించండి. హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేసింది ఏంటంటే, ఒక బానిసల్లాగా ఎవరో హైదరాబాద్ లో కూర్చోండి వాడిని కింద బతుకుతున్నాం, వానికి ఓట్లు వేస్తాం, వాడు ఎడ కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. ఆలోచించండి అన్న, మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించినట్టు. ఒక్క అవకాశం అన్నా, ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఏం చేయాలో అంత చేసి చూపిస్తాం, మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక గ్రామ కమిటీ అంటే అన్న, పరిపాలన అనేది ప్రతి ఇంట్లో నుంచి మొదలవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇక టీడీపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ. 5-6 కార్లలో వచ్చి తమ ఆఫీసుపై దాడి చేశారని ఆరోపించారు. అందరినీ తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారామె. ఉన్న పోలీసు వాళ్ళందరూ కూడా ఏమీ రెస్పాన్స్ లేకుండా ఊరికే వచ్చి చూడడం కూడా నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు మనం చూడలేదు. ఎందుకంటే ఆ రోజు లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఈ రోజు నిజంగా డెమోక్రసీ ఉందో లేదా, గవర్నమెంట్ ఉందో లేదా, ఈ యొక్క నియోజకవర్గం అయితే బాలకృష్ణ గారు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే ఈరోజు ఆపోజిషన్ పార్టీగా మనము, ప్రధాన ఆపోజిషన్ పార్టీగా మేము ఉన్నాం. ఇటువంటి పెద్ద ఆఫీస్ పైన, వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పైన ఇటువంటి దాడి జరిగింది అంటే ఖచ్చితంగా స్పందించాలి. మేము న్యాయంగా కూడా దీనిపైన పోరాడతాము, లీగల్గాను పోరాడతాము. అదేవిధంగా ఈ జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, మీరు ఇమ్మీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే గుండాలు దీనికి పాల్పడినారో, ఎవరైతే గుండాలు ఈ దాడి చేసినారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఏదైతే నష్టం జరిగిందో అవన్నీ కూడా చెల్లించే విధంగా. ఇక మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనకు వెళ్లారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆయనకు చిలమత్తూరు మండలం కోడికొండ చెక్పోస్టు దగ్గర కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు, నాయకులతో సమీక్ష చేశారు బాలకృష్ణ.
ఇక ఈ ఎపిసోడ్ పోలీస్ స్టేషన్ కు చేరింది. అటు బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటనకు రావడం, ఇటు తమ కార్యాలయంపై దాడి జరగడం వెనక కుట్ర ఉందంటున్నారు వైసీపీ నాయకులు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పిఎస్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఇక హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపికను వైసీపీ సీనియర్ నేత వేణురెడ్డిని చంపాలనే ఉద్దేశంతోనే దాడి జరిగినట్లు ఆరోపించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంకటేష్, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు యుగంధర్, టీడీపీ మండల అధ్యక్షుడు రాము, లేపాక్షి మండల అధ్యక్షుడు అభి, ఆ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.